దేవుడు దయచేయమని కుటుంబం కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ. క్రాంతి బాబు దేవుడు చేసినటువంటి మేలు కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజ. అభిషేక్, భరత్, విక్రాంతి, జాన్సన్ వీరందరికీ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయమని. సెలెన్, లిల్లీ, బాబురావు వీరు కూడా దేవునికి కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. చదలవాడ మంగన్న, సీతమ్మ, మార్లపూడి ముసలయ్య, ముత్యాలమ్మ వీరి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని ఈ యొక్క దివ్య బలి పూజ. కోలా మేరీ, రమణ, మేరీ, జ్యోతి, వరప్రసాద్ దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజ. వీరి కుటుంబంలో కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని కుటుంబం కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ. ఆకుల రాయుడు, లక్ష్మి దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తూ వీరి యొక్క బిడ్డలు పవన్, ప్రసాద్ చేసేటువంటి పనులు తోడుగా ఉండాలని, కుటుంబ తలంపులు నెరవేరాలని, కుటుంబంలో దేవుని యొక్క దీవెనల కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ. సీతాలం రాయప్ప గారు, వారి యొక్క భార్య వెంకటేశ్వరి, వారి అమ్మగారు అనసూయ దేవుడు చేసినటువంటి మేలు కృతజ్ఞతగా యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తూ కొడుకులు మణికుమార్, హరిప్రకాష్, కోడలు రోజా, హారిక, మనవరాళ్ళందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యం దయచేయమని ఈ కుటుంబం కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ. దిచ్చ అప్పారావు, లక్ష్మణరావు, నారాయణమ్మ, గణేష్, గంగమ్మ, శ్రీను, శ్యామల దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తూ వారి యొక్క మనవరాలు చదువుల్లో కూడా దేవుడు జ్ఞానము దయచేయమని వారి కుటుంబం కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ. నాగూరి రేష్మశ్రీ మొదటిసారి స్కూల్కి వెళుతూ ఉన్నది. బిడ్డకు మంచి జ్ఞానము దేవుడు దయచేయమని, ఆరోగ్యము దయచేయమని, ఈ యొక్క తల్లిదండ్రులకు కూడా మంచి దీవెనలు, మంచి ఆరోగ్యము దేవుడు వసగాలని ఈ యొక్క దివ్య బలి పూజ. సొప్ప, సుబ్బలక్ష్మి, సుబ్బారావు వీరి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని, సొప్ప మేరీ కొండమ్మకు మంచి ఆరోగ్యము దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజ. సోరపల్లి దుర్గాప్రసాద్ దివ్య సప్రసాదం తీసుకోవాలని, ప్రేమ్ కుమార్, నిర్మల, పుష్ప వీరికి చదువుల్లో దేవుడు తోడుగా ఉండి జ్ఞానం ప్రసాదించమని, మేరీ కారుణ్య చేసేటువంటి పనుల్లో తోడుగా ఉండాలని, కుటుంబం కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ. ఇంటి మోషే, సువార్తమ్మ వీరికి మంచి ఆరోగ్యం దయచేయమని, నిహాల్ గౌతమ్, నిహాల్ సుజిత్కు మంచి జ్ఞానము, మంచి చదువులో దేవుడు తోడుగా ఉండమని కుటుంబం కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ. ముదుగంటి జాన్, విమల దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తూ కుటుంబాన్ని దేవుడు దీవించమని, వారి యొక్క బిడ్డలు తేజ, వరప్రసాద్, త్రిష, దివ్య వీరి యొక్క చదువులో తోడుగా ఉండి దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించమని, కుటుంబ తలంపులు నెరవేరాలని, శాంతి సమాధానముల కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ. అరిగల అచ్యుత రామయ్య, నిర్మల దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజ. అదేవిధముగా పిల్లలు వంశీ, శాంతి వీరికి జ్ఞానము దేవుడు దయచేసి చదువులో తోడుగా ఉండమని, కుటుంబ తలంపులు నెరవేరి అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈ యొక్క దివ్య బలి పూజ. నాగిశెట్టి పద్మ ఈ యొక్క కుటుంబం కొరకును మరియు కుటుంబ తలంపులు నెరవేరాలని, వీరందరికీ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజ. అదేవిధముగా డింపాల అప్పారావు, జయమ్మ దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజ. రమణ, వరలక్ష్మి, గీతామాధురి, ఐశ్వర్య, దైవకృప, గిరిబాబు, అన్విత్, అర్పిత, మేరీ, శాంతకుమారి, కృష్ణ, మిన్ను వీరందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి దేవుని యొక్క దీవెనలు వసగాలని ఈ యొక్క దివ్య బలి పూజ. ఇప్పుడు అందరూ కూడా భక్తితో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనడానికి ప్రయత్నిద్దాం. అదేవిధంగా కోలా త్రిమూర్తులు, నాగలక్ష్మి, శ్రీను, అరుణ, నాగభాగ్యం వీరి కుటుంబం కొరకును కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యము, ముఖ్యంగా లక్ష్మితకు చదువులో తోడుగా ఉండి దేవుని యొక్క దీవెనలు, జ్ఞానము దేవుడు వసగాలని ఈ యొక్క దివ్య బలి పూజ. అందరూ కూడా కూర్చుని నిశ్శబ్దముగా దేవుని మన మధ్యలో ఉన్నటువంటి దివ్య సప్రసాద ప్రభువు మందసములో కొలువై ఉన్నారు. కొద్దిసేపు అందరూ కూడా భక్తి ప్రవర్తనలతో దివ్య బలి పూజలో పాల్గొనే ముందర అందరూ కూడా నిశ్శబ్దముగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు మీ యొక్క తలంపులన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉంచి, ఎందుకంటే కొంచెం ఒక 5 నిమిషాలు చూస్తే మిగతా ఎవరైనా వస్తే మనము ఈ యొక్క దివ్య బలి పూజ ప్రారంభిద్దాం. తండ్రి గారు రెడీ అవుతూ ఉన్నారు, వస్తారు ఒక 5 నిమిషాల్లో. కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దముగా దేవుని యొక్క దీవెనల కొరకు ప్రార్థించండి. మీ యొక్క తలంపులన్నీ కూడా ఈ యొక్క బలిపీఠం చెంత చేర్చండి.
చేసిన గురువులారా అందుకోండి మా అందరి ఘన స్వాగతం. మీ సేవయే అమోఘం, మీ రాకయే మాకానందం. మీ సేవయే అమోఘం, మీ రాకయే మాకానందం. మా ఏలిన వారా, మా గురువులారా, మా బోధకులారా, సంఘ కాపరులారా, అందుకోండి మా అందరి హృదయాజలి. అందుకోండి మా అందరి హృదయాజలి. పూజా బలికై వేంచేసిన ఏలిన వారా అందుకోండి మా అందరి స్వాగతం. పూజా బలికై వేంచేసిన గురువులారా అందుకోండి మా అందరి ఘన స్వాగతం. దేవుని ప్రతినిధులు, మా అందరి బంధువులు, మీరే సోదరులు, స్నేహితులు, ఆత్మీయులు. దేవుని ప్రతినిధులు, మా అందరి బంధువులు, మీరే సోదరులు, స్నేహితులు, ఆత్మీయులు. మీ సేవయే అమోఘం, మీ సేవయే సోదరం. మీ సేవయే అమోఘం, మీ సేవయే సోదరం. మా ఏలిన వారా, మా గురువులారా, మా బోధకులారా, దేవుని దూతలారా, అందుకోండి మా అందరి హృదయాజలి. అందుకోండి మా అందరి దీపాజలి. పూజా బలికై వేంచేసిన ఏలిన వారా అందుకోండి మా అందరి సుస్వాగతం. పూజా బలికై వేంచేసిన గురువులారా అందుకోండి మా అందరి ఘన స్వాగతం. దేవునికి ప్రతులు, ఆయన సేవకు పాత్రులు. మీది సేవకులు, సాక్షులు, దేవుని బోధకులు. మీ సేవయే అమోఘం, మీ త్యాగమే మాకాదర్శం. మీ సేవయే అమోఘం, మీ త్యాగమే మాకాదర్శం. మా ఏలిన వారా, మా గురువులారా, మా బోధకులారా, మంచి కాపరులారా, అందుకోండి మా అందరి హృదయాజలి. అందుకోండి మా అందరి హృదయాజలి. పూజా బలికై వేంచేసిన ఏలిన వారా అందుకోండి మా అందరి సుస్వాగతం. పూజా బలికై వేంచేసిన గురువులారా అందుకోండి మా అందరి ఘన స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈరోజు మన యొక్క తణుకు విచారణకు ఎంతో సంతోషకరం. మన మధ్యలో ఉన్నటువంటి తండ్రి గారు మోస్ట్ ఎవరెండ్ దమన్ కుమార్ MSFS
ఇక్కడ ఈరోజు ఎంతో మన మధ్యలోకి వచ్చి దివ్య బలి పూజ సమర్పించడం ఎంతో సంతోషకరం. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రోజు ఈ రోజు రావడం సంతోషకరం. అందరూ కూడా తండ్రి గారికి అందరూ కూడా గట్టిగా చెప్పండి. అదేవిధముగా తండ్రి గారితో పాటు వచ్చినటువంటి మిషన్ కౌన్సిలర్ రెవరెండ్ ఫాదర్ విజయశేఖర్ గారికి మరియు మిగతా MSFS గురువులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ స్వాగతం పలుకుదాం. ఈ యొక్క దివ్య బలి పూజ ప్రారంభించే ముందు గురువులందరూ కూడా పుష్పగుచ్చముతో తండ్రి గారిని ఆహ్వానించి ఈ యొక్క దివ్య బలి పూజ ప్రారంభించమని కోరుతూ ఉన్నాను. అందరూ గురువులు కూడా వచ్చి తండ్రి గారికి అక్కడనే పూజ్య గురువులారా, కన్యాస్త్రీలారా, ప్రియులారా, విశ్వాసులారా, నేటి పూజా బలిని మీ అందరి కోసం సమర్పిస్తాను. కథోలిక విచారణకర్తలు, గురువులు, కన్యాస్త్రీలు మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం యొక్క శ్రేయస్సు కొరకు ఈ పూజా బలిని సమర్పిస్తున్నాను. ఈరోజు నా ఆత్మ దేవుని అందు ఆనందిస్తుంది. మీ సమూహంలో సమక్షంలో ఈ పూజా బలిని నిర్వర్తిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఆనందంతో సంతోషంతో పూజా బలిని ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనకి ఇచ్చిన ఈ వాతావరణంలో మన మేత్రానులు, నల్లగొండ మేత్రానులు ఇక్కడే ఒక చిన్న గురువుగా, ప్రొక్రేటర్గా, కరస్పాండెంట్గా, విచారణ గురువుగా, ప్రిన్సిపల్గా అంచెలుగా ఎదుగుతూ మన తెలుగు కథోలిక నేలలో ఒక నల్గొండ మేత్రాసనానికి దిక్సూచిగా మారిన ఈ సందర్భంలో ఈరోజు ఈ ఆదివార దినాన మనం చదువుకుని విని ధ్యానించుకొనబోయే 3 దివ్య గ్రంథ పఠనాలు ఆ దేవుడి యొక్క శక్తిని, ఈ ప్రపంచం మీద ఆధిపత్యాన్ని, మనందరి భవిష్యత్తుకి ఏ విధంగా దేవాతి దేవుడు తోడ్పడతాడు అన్నదే ఒక ఉదాహరణగా మన మధ్య నిలిచిన ఈ మేత్రానులు ఉదాహరణగా మనందరికీ దేవుడు తెలియజెప్తున్నాడు. మొదటి పట్టణంలో ఏబు గ్రంథం నుంచి ఈ ప్రపంచాన్ని సృష్టించింది నేను కాదా, మేఘం ఎక్కడుండాలో, సముద్రం ఎంతవరకు రావాలో తెలియజెప్పింది నేను కాదా అని ఏబుతో యావే దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. తద్వారా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీదీ కూడా దేవుని ముందు మోకరిల్లాలని, దేవాతి దేవుడి ఆధిపత్యం కింద తప్పనిసరిగా ఉండాలని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడే మనందరికీ కూడా ఒక మార్గ చూపరని తెలియచేస్తుంది. ఒక వ్యక్తి అంత అంచెలంచెలుగా దేవాతి దేవుని ముందు ఎంతోమంది ప్రజల్ని ఒక కాపరిగా తీసుకువెళ్ళడానికి కారణం దేవుడే. మీ జీవితంలో మంచి జరిగితే దేవుడే, మీరు కూడా అధికారంతో ఉంటే దేవుడే, మీకు ఏది జరిగినా ప్రతీదీ దేవుడే. కాబట్టి ఆ దేవాతి దేవుణ్ణి దూరం పెట్టకుండా, మనకు సమస్యలు వచ్చినప్పుడు సుశేషపట్నంలో మనం చదువుతున్నాం, క్రీస్తు ప్రభు శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చిన అలలు వాళ్ళు భయపడి ఒక విధంగా చనిపోతామేమోనని వాళ్ళు భావించినప్పుడు క్రీస్తు ప్రభు ఆ యొక్క తుఫానుని ఒక విధంగా అణిచివేయడం. అలా మన జీవితాల్లో కూడా రెండు వైపులా అధికారం ఉన్నప్పుడు గర్వంతో విరవేగకుండా, సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలున్నా, వ్యధలున్నా,
క్లిష్ట పరిస్థితుల్లో ఉండి ఏమి చేయాలని నిస్సహాయతో ఉన్నా కూడా దేవుడే ఈ ప్రపంచం మీద అధికారం ఉంది కాబట్టి మనకు నిస్సహాయత ఉన్నా, బాధ ఉన్నా, కష్టం ఉన్నా, ఎటువంటి సమస్యల సుడిగుండాలు అలలు మన జీవితాన్ని భయపెడుతున్న ఆ అలల్ని, సమస్యల్ని, తుఫానుల్ని మన నుంచి దూరం చేసేది దేవుడే కాబట్టి ఆయన మీదే మనం విశ్వాసాన్ని ఉంచుకోవాలని, ఆయనే మనల్ని ముందుకు నడిపిస్తాడని, ఆయనే మనందరితో పాటు ఎల్లవేళలా ఉంటాడని, మనతో పాటు ఉండే ఇమ్మానువేలు దేవుడని తప్పక మనందరం ఉండాలి. ఎందుకంటే 2వ పట్టణంలో పునీత్ పౌలు గారు చెబుతూ ఆయన మరణం వల్లనే మనందరికీ నూతన జీవితం వచ్చింది. ఒక విధంగా క్రైస్తవులందరూ క్రీస్తు ప్రభువుని విశ్వసించేది ఏంటంటే ఈ ప్రపంచంలో మనం నివసిస్తున్నప్పుడు చక్కగా జీవితంలో జీవిస్తే ఆ క్రీస్తు ప్రభుతో తదనంతరం మనం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటామనేదే మన విశ్వాసం. కాబట్టి ఆ విశ్వాసాన్ని తెలియజేసుకుంటూ, ఆ విశ్వాసాన్ని మరొకసారి ధ్యానించుకుంటూ, ఆ విశ్వాసాన్ని మనందరం స్మరించుకుంటూ, ఈ ప్రపంచంలో దేవునికి ఆధిపత్యాన్ని తెలియజేసుకుంటూ, గర్వంతో విర్రవేగకుండా మనం సంతోషంగా ఉన్నప్పుడు, ఒక విధంగా నిస్సహాయత వెలిబుచ్చకుండా మన బాధల్లో ఉన్నప్పుడు దేవాతి దేవుణ్ణి ఎల్లవేళ్ళ అనుసరించడానికి మనందరం ఉండాలని, ఆ విధంగా దేవాతి దేవుడు మనకు అనుగ్రహాలు ఇవ్వాలని, మరీ ముఖ్యంగా ఈరోజు మన విచారణ గురించి, మన విచారణ గురువుల గురించి, మన విచారణలో పనిచేస్తున్న గురువులందరి గురించి ప్రార్థిస్తూ, మరీ ముఖ్యంగా ఈ మధ్యనే నల్లగొండ మేత్రాసనం మేత్రానులుగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 కరణం దమన్ కుమార్ గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, వారి యొక్క కాపుదలలో ఉన్న ప్రజల కోసం, గురువుల కోసం, కన్యాస్త్రీల కోసం, బ్రదర్ల కోసం ప్రార్థిస్తూ, మనం మన జీవితాల్లో దేవుని యొక్క ఆధిపత్యాన్ని గుర్తించని ప్రతి సంఘటన జ్ఞప్తికి తెచ్చుకొని కొద్దిసేపు మౌనంగా మనం పశ్చాత్తాపం పొందుదాం. నీ శరణు కోరి వచ్చిదినయ్యా, నీ దర్శనముకై నిలచితినయ్యా, యేసయ్యా, యేసయ్యా, నీ శరణు కోరి వచ్చితినయ్యా. కోరి వచ్చితినయ్యా, నీ దర్శనముకై నిలచితినయ్యా, నీ శరణు కోరి వచ్చితినయ్యా, నీ దర్శనముకై నిలచితినయ్యా, నా హృది తలుపులు తెరచితినయ్యా, నీ దయను పొందవేడితినయ్యా, నా హృది తలుపులు తెరచితినయ్యా, నీ దయను పొందవేడితినయ్యా, తావుమా నన్ను బ్రోవుమా, నా బ్రతుకును మార్చుమా, తావుమా నన్ను నా బ్రతుకును మార్చుమా. నీ శరణు కోరి వచ్చితినయ్యా, నీ దర్శనముకై నిలచితినయ్యా, నీ శరణు కోరి వచ్చితినయ్యా, నీ దర్శనముకై నిలచితినయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
మనుషులకు శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల మా దేవా, పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. పరిహరించువాడవు ప్రభువా, కావలని ఆరాధించండి. చిత్తగుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, దయామయ, ప్రేమామయ, మేం నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృప చూపుము. ఎలయనా నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడూ నిరాకరింపవు. ప్రభువా, మా విశ్వాసమును బలపరిచి స్థిరపరిచి మీ యందు సురక్షితముగా క్షేమముగా కడవరకు దిగ్విజయముగా మా జీవితాలను సాగింపజేసుకునే భాగ్యాన్ని, ఆత్మవరాలను, శక్తిని, బలాన్ని దయచేయమని మా నాథుడు మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి ముందర కూర్చుంటే బయట వర్షం వస్తుంది, బయట చాలామంది ఉన్నారు. దయచేసి కొద్ది ముందుకు రండి, అందరూ ముందు కూర్చోండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము దివ్యవచనములు 1 మరియు 8 నుండి 11 వరకు. నేను ఇచ్చట కడలికి ఎల్లలు నిర్ణయించి తిని. యోబు గ్రంథము 38వ అధ్యాయము దివ్యవచనములు 1 మరియు 8 నుండి 11 వరకు. ప్రభువు తుఫానులో నుండి యోబుతో ఇట్టు పలికెను. భూగర్భం నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించి ఉంచినదెవరు? సాగరము మీద మేఘవస్త్రములను కప్పి దానిని పొగమంచుతో నింపినది నేను కాదా? సముద్రానికి ఎల్లలు నిర్ణయించింది అది నేను గీసిన గిరి దాటుకుంటున్నట్లు చేసి తిని. నీవింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును. నీ బలమైన కెరటములిచ్చట ఆగిపోవలేను అని నేను కడలికి కట్టడ చేసి తిని. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరిచిత గీతం అందరూ. ప్రభువు నాకు వందనములు అర్పింపుడు. ప్రభువు నాకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. ఆయన ప్రేమ కలకాలము నిల్చును. ఇంకను కొందరు ఓడనెక్కి సముద్రయానము కావించుచు జలనిధి మీద వ్యాపారము చేయుచుండరి. వారు ప్రభు చేయదములను చూచిరి. ఆయన సాగరమున చేయు అద్భుత కార్యములను గ్రహించిరి. అందరూ ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిలుపును. ఆయన ప్రేమ కలకాలము నిలుపును. ఆయన ఆజ్ఞాపింపగనే తుఫాను చెలరేగి పెద్ద అలలను లేపెను. అది వాడలను ఆకాశము వరకు లేపి
సాగర గర్భమున ముంచివేశను. అట్టి విపత్తులో వారు ధైర్యము కోల్పోయేది. అందరూ ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిలుపును. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. అంతటా వారు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా అతడు దుఃఖము నుండి వారిని కాపాడాను. అతడు తుఫానును అణిచివేయగా తరంగములు సమసిపోయాను. వాతావరణము ప్రశాంతము కాగా బాటసారులు సంతసించిరి. ప్రభువు వారిని తాము కోరిన రేవునకు చేర్చెను. అందరూ ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిలుపును. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. ప్రభువు స్థిరమైన ప్రేమకు గాను ఆయన నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను వారు ఆయనకు వందనములు అర్పింపవలేను. అందరూ ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు. నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు. నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు భూమిపై నశించు నరులకు. నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు భూమిపై వసించు నరులకు. నా వాక్కును ప్రకటించుటకు. నా వాక్కును ప్రకటించుటకు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు. నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము దివ్యవచనములు 14 నుండి 17 వరకు. సహోదరులారా, మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించినని మనము ఇప్పుడు గుర్తించితిమి కదా. అనగా మానవులందరూ ఆయన మృత్యువున పాల్గొందురనియే కదా భావము. జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించునుగాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మరణించి పునరుత్థానమును చెందినది వారి కొరకే కదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము
మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు చేయము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది. ఇది ప్రభువుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 4వ అధ్యాయము వచనములు 35 నుండి 41 వరకు. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతటా శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకుని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయునట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయపడితిరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని యేసు మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి కలవరపడుతూ, గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తామనుకునిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక.
తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పూజ్య గురువులారా, కన్యస్త్రీలారా, నా ప్రియులారా, విశ్వాసులారా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మీ సమూహంలో ఈ దివ్య బలి పూజ జరిపించడం, మీకోసం ఈ పూజని సమర్పించడం, మా ఎంఎస్ఎఫ్ఎస్ గురువుల సమూహంలో ఈ దివ్య అర్పణ జరిపించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ దేవాది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలకు గాను గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా మీ అందరికీ ఒక ప్రశ్న. మీరందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. అందరూ బాగుండాలి అని కోరుకునేదే దైవ సంకల్పం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనుకోవాలి. అదే మానవ జీవిత లక్ష్యం. ఈ విధంగా ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నారు. ప్రభుని యొక్క జీవిత సారాంశాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే ఆ బోధనలో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని, అంతరార్థాన్ని మనం గ్రహించినట్లయితే మనందరం గ్రహించవలసినటువంటి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు. ప్రభువు ప్రేమ సేవా గుణాలను నేర్పించారు. నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించానో అదేవిధంగా మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అది ప్రేమ సత్యాన్ని బోధించాడు. అదేవిధంగా సేవ. నేను సేవింపబడటానికి రాలేదు, సేవ చేయటానికే వచ్చాను అన్నాడు. అంచేత దానికి కావలసినటువంటి నిస్వార్థం, త్యాగం, దయాగుణం, వినయ విధేయతలు ఇవన్నీ ఉన్నప్పుడే మంచి సేవ చేయగలుగుతారు. ఈ ప్రేమ సత్యాలను బోధిస్తూ ఆయన చెప్పే మాటల్లో ఉన్నటువంటి నిగూఢార్థం ఏంటంటే, నువ్వు జీవించు, జీవింపచేయి. నువ్వు ప్రేమించు, ప్రేమింపబడు. ఇది మనందరం చేస్తుంటే ఇదే క్రీస్తు నేర్పించేటువంటి జీవిత సత్యాలు. ఆ విశ్వాసం ఉంది కాబట్టే, క్రీస్తుని మనం నమ్ముకున్నాం కాబట్టే ఈరోజు మీరందరూ కూడా ఆ పవిత్రాత్మ దేవుడి ప్రేరణ వలన ఇక్కడ గొప్పగా సమూహం అయ్యారు, సమావేశం అయ్యారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది మీ విశ్వాసానికి తార్కాణం. ఇంతమంది గురువుల సమూహంలో మీరందరూ ఉన్నారు. గురువులు కూడా ఇక్కడికి వచ్చి, విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చి ఈ పూజలో పాల్గొని ఆనందాన్ని, అనుభూతిని పొందుతున్నారంటే వారిలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం. మన విశ్వాసం కేవలం నోటి మాటలతో సరిపెట్టడం కాదు, చేతల్లో చూపించాలని పునీత చిన్నప్ప గారు పదే పదే మనల్ని హెచ్చరించారు. అందుచేత మన విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది, మన విశ్వాసమే మనల్ని కాపాడుతుంది, మన విశ్వాసమే మన జీవితానికి ఆనందాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని, ఆత్మీయ బంధాన్ని పెంపొందింపజేస్తుంది. ఈ విధంగా క్రీస్తుతో ఐక్యమై మనం జీవించాలన్నదే మన జీవిత లక్ష్యం కావాలి. ఆ ప్రభువే మన జీవిత రక్షకుడు, మన ప్రభువు మన జీవిత సర్వం, సకలం, సమస్తం, మన జీవాహారం, జీవనాధారం, మన జీవిత ఆరంభం, అంతం. అటువంటి విశ్వాసంతో మన జీవితంలో ప్రభువుతో ఆత్మీయ అనుభూతిని పొందుతూ ముందుకు సాగాలన్నదే మన ప్రభుని యొక్క ఆకాంక్ష. ఆయన సృష్టికర్త, శాసించేవాడు, రక్షించేవాడు. ఈ విధంగా
సృష్టికర్త అయినటువంటి ప్రభువు సృష్టిని శాసించగలడు. ఏ ఉపద్రవం రాకుండా, ఏ ప్రమాదం సంభవించకుండా అందరినీ రక్షించగల మహనీయుడు, మహాశక్తివంతుడు. ఈ విషయాన్నే మనం నేటి ఈ పట్టణాల్లో విని ఉన్నాం. మొదటి పట్టణంలో యోబు గ్రంథంలో దేవుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాల్ని నేనే సృష్టించాను. నేను ఏ విధంగా శాసిస్తే ఆ విధంగా అవి నడుచుకుంటాయి. చూడండి, చిన్నప్పటి నుంచి మీరు ఆ సూర్యుని యొక్క వేడి కూడా అందుకుంటూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. వర్షాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ కాలాలు, ఈ సమయాలు అన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుడి ఆధీనంలో ఉన్నాయి. మనం కేవలం వాటిని అనుభవించిన వాళ్ళు మాత్రమే. వాటిని శాసించలేం, వాటిని మనం అనుకున్నట్టుగా నడిపించుకోలేం. ఇదంతా కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉంది. ఈ కెరటాలు, సముద్ర కెరటాలు ఎక్కడి వరకు పొంగి పొరలాలి అన్నది కూడా దేవుడే శాసించాడంట. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క మాటకు లోబడి ఉంటుంది. సర్వ సృష్టి కూడా, ఆ సృష్టిలో శ్రేష్టమైనటువంటి మనం కూడా, ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవ జాతి కూడా దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క చిత్తానికి బద్ధులై శిరస వహించి జీవించాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష. ఆ విధంగా మనం జీవిస్తేనే ప్రభు కోరినట్లుగా, దేవుడు కోరినట్లుగా సర్వే జన సుఖినో భవంతు అన్నటువంటి వాక్యం నెరవేరుతుంది. ప్రియులారా, విశ్వాసులారా, ఇదే విషయాన్ని మనం 2వ పట్టణంలో కూడా వింటూ ఉన్నాం. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన లేఖల్లో ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, సరిక్రొత్త నూతన జీవితాలు మనం క్రీస్తునందు ఆరంభించాలి. పాత జీవితాలకు స్వస్తి పలకాలి. మన స్వార్థ జీవితాలకు, రాగద్వేషాలతో కూడుకున్నటువంటి జీవితాలకు, ద్వేషభావాలతో ఉన్న జీవితాలకు, ఈ విధంగా మన జీవితాల్ని మనమే అశాంతిగా, అసమాధానంగా నడిపించుకుంటూ ఉన్నాం. అటువంటి పాత జీవితాలకు స్వస్తి పలికి క్రీస్తునందు మనందరం కూడా సరిక్రొత్త నూతన జీవితాలకు నాంది పలకాలి. ప్రభు అందుకే మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. నేను ఏ విధంగా మీకోసం పుట్టానో, మీకోసం శిలువ యజ్ఞం చేపట్టానో, శిలువను మోసానో, ప్రాణాలు బలిగా సమర్పించానో, చిట్ట చివరికి 3వ దినాన తిరిగి లేచానో, అదంతా మీకోసమే, మీ రక్షణ కోసం. నా రక్షణలో మీరు సాగాలి, నా రక్షణను మీరు ఇంకా ఎన్నో రెట్లు వ్యాపింప చేయాలి అన్నటువంటి ఆ భాగ్యాన్ని, విశ్వాసాన్ని ప్రభు మనకు దయచేశాడు. అంచేతనే ఈరోజు మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు, నా యందు మీరందరూ కూడా సరిక్రొత్త నూతన జీవితాలు జీవించండి. అంటే ఏ విధంగా జీవించాలి? ముందు చెప్పినట్లుగా జీవించు, జీవింపచేయి, ప్రేమించు, ప్రేమింపబడు. ఇదే క్రీస్తు ప్రభు బోధలో ఉన్నటువంటి ముఖ్య సారాంశం. ఈ సారాంశాన్ని మనం గ్రహిస్తూ మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ క్రీస్తునందు ఎప్పటికప్పుడు నూతన జీవితాన్ని మనం జీవించడానికి, అవిశ్వాస జీవితానికి దూరంగా ఉంటూ విశ్వాస జీవితంలో ముందడుగు వేస్తూ మన జీవితాలు ధన్యం చేసుకోవడానికి, అభివృద్ధి పరచుకోవడానికి సాయశక్తుల ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, విశ్వాసులారా, మహాశక్తి, గొప్ప శక్తి ఉన్నటువంటి మన దేవుడు, ఆయన నమ్ముకుంటే అన్నీ జరుగుతాయి. ఈ మానవ ప్రయత్నాలు, మానవ కృషి ఎంత ఉన్నా కూడా దేవుని ఎడల విశ్వాసం లేకపోతే, ఆ దేవుడే మన జీవితాల్లో లేకపోతే ఎంత ఉన్నా, ఎన్ని ఉన్నా అన్నీ సున్నా, అంత శూన్యం. ఆ శూన్యం పరిపూర్తి కావాలంటే దేవుడు మనతో ఉండాలి. ఆయన దేవుడు ఇమ్మానుయేలు, నేను మీతో ఎప్పుడు ఉంటాను, దేవుడు మీతో ఉండును గాక. అంచేత ప్రభువే స్వయంగా యోహాను సువార్తలో పలుకుతూ ఉన్నారు, నేను లేక మీరేమీ
చేయజాలరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నేను లేక మీరేమీ చేయజాలరు. అంటే ప్రభు మనతో ఉంటే, మనం ప్రభుతో ఉంటే మనం అన్నీ చేయగలం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా ప్రభు మనల్ని దీవించాడు. ఆయన శక్తి, బలాన్ని, ఆత్మ వరాలను మనకి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది పరిపూర్తిగా, సంపూర్తిగా మనం పొంది మన జీవితాలు క్రీస్తునందు నడిపించుకుంటూ ధన్యం చేసుకోవడానికి ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. అటువంటి అనుభూతి, అటువంటి ఆత్మీయ శక్తి పొందినటువంటి చిన్నప్ప గారు ఏమన్నారు? నేను కాదు జీవించేది, నా యందు ప్రభువు జీవిస్తున్నాడు. నేను కాదు మాట్లాడేది, నా యందు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి ఆత్మీయ అనుభూతి మనం కలిగి ఉండాలి. ఎందుచేత ప్రభువే నా జీవిత సర్వం, ప్రభు లేకపోతే అంతా శూన్యం. అందుచేత ఆ ప్రభువుతో నా జీవితాన్ని కడ వరకు నడిపించుకోవాలి. దిగ్విజయంగా మన జీవితాలు సాగాలి. మానవ జీవితంలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, కలహాలు వస్తాయి, రకరకాలైనటువంటి ఇబ్బందులు. వీటన్నిటినీ కూడా ఏ విధంగా మనిషి తట్టుకొని ముందుకు వెళ్ళాలి? ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, రకరకాలైనటువంటి ఇబ్బందులు. మనుషులు చాలామంది అధైర్యపడిపోతూ ఉన్నారు, అవిశ్వాసంతో కుమిలిపోతూ ఉన్నారు. మాకెవరు రక్షించలేరా, మమ్మల్ని ఎవరు ఆదుకోలేరా, మా జీవితాలు ఇంతేనా, ఈ విధంగా మా జీవితాలు నశించిపోవాలా, కృషించిపోవాలా, అంతమైపోవాలా అన్నటువంటి బాధతో ఎంతోమంది ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రియులారా, విశ్వాసులారా, వీళ్ళందరికీ కూడా ప్రభు నేనున్నాను అంటున్నాడు. అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు అని శిష్యుల్ని ఏ విధంగా ఈరోజు గద్దించాడో, అలలు వచ్చినప్పుడు, ఆ ఓడ అతలాకుతలం అయినప్పుడు, వాళ్ళు భయభ్రాంతులు అయినప్పుడు ప్రభు వాళ్ళని ఏ విధంగా మందలించాడు? అల్ప విశ్వాసులారా, నేను ఇక్కడే ఉన్నాను కదా, మీకెందుకు భయం? అందుకే ప్రభు అంటున్నాడు, నేనుండగా అండగా ఇక ఎందుకు నీకు దిగులు దండగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, విశ్వాసులారా, ఈ వాక్యాన్ని నా ప్రసంగాల్లో చెప్తూ ఉండేవాడిని. ఒకప్పుడు ఒక అతనికి ఆపరేషన్ పడుతుంది అని డాక్టర్ గారు చెప్పారు. ఎంతో భయపడిపోయాడు. ఎప్పుడు కూడా జీవితంలో ఆపరేషన్ అనేది చేసుకోలేదు, అంచేత భయపడ్డాడు. మరి ఆ భయాన్ని దూరం చేసుకోవడానికి నేను పదే పదే చెప్పినటువంటి వాక్యాన్ని గుర్తు చేసుకున్నాడు. ఏమిటా వాక్యం? నేనుండగా అండగా ఇక ఎందుకు నీకు దిగులు దండగా. ఈ వాక్యాన్ని పదే పదే చెప్పుకొని ధైర్యం తెచ్చుకొని ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఆపరేషన్ అంతా సక్సెస్ఫుల్గా చేసుకొని ధైర్యంగా బయటకు వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బ్రతికి బాగుపడ్డాడు. తదుపరి నేను ఆ విచారణకు వెళ్ళినప్పుడు సికింద్రాబాద్లో ఎస్ఎఫ్ఎస్ చర్చ్లో జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు, సెలవులకు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాను. పరిగెట్టుకొని నా దగ్గరికి వస్తున్నాడు. ఏందబ్బా ఇలా వస్తున్నాడు అనుకున్నాను. స్వామి మీకు మాట చెప్పాలి అంటాడు. ఏం మాట? అప్పుడు మీరు చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. నేను చాలా భయపడిపోయాను, ఇక పోతానేమో అనుకున్నాను. కానీ ఈ వాక్యాన్ని పదే పదే చెప్పుకున్నాను. ఆ వాక్యం ద్వారా బలం పొందాను, ఆత్మీయ శక్తిని పొందాను. వెళ్ళాను, ఆపరేషన్ చేయించుకున్నాను, ధైర్యంగా వచ్చాను. ఇదిగోండి అంతా బాగుంది, హ్యాపీగా ఉన్నాను అని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంచేత దేవుని వాక్కు మనకి శక్తినిస్తుంది. ఆయన ఎడల విశ్వాసం ఉంచినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆయన రక్షిస్తాడు. ఆ రక్షణ పొందినటువంటి మనందరం కూడా అటువంటి ప్రజలకు అండదండగా ఉండాలి. ప్రభు అందరికీ రక్షణ ఇవ్వడానికే వచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? మనం రక్షణ పొందాం, ఆ రక్షణలో మన జీవితాలు సాగిస్తూ ఉన్నాం, ఆత్మవరాలు పొందుతూ ఉన్నాం, సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. అంతటితో ఆగిపోకుండా ప్రియులారా, విశ్వాసులారా, ఆ రక్షణ భాగ్యాన్ని, ఆత్మవరాలను, ఆ ధైర్యాన్ని, స్థైర్యాన్ని, విశ్వాసాన్ని, శాంతి సమాధానాలను పంచిపెట్టడంలో మన వంతు కూడా కృషి చేయాలి. క్రీస్తు పేరిట
ఆయన రక్షణ కార్యాన్ని క్షణక్షణం అనుక్షణం ప్రతిక్షణం ముందుకు సాగించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగా మనం సాగించాలి అంటే తప్పనిసరిగా ప్రభువుతో మనం ఆత్మీయ బంధాన్ని కలిగి ఉండాలి. ఎటువంటి బంధం? ఆధ్యాత్మిక బంధం, ఆత్మీయ బంధం. అది దినదినం అనుదినం ప్రతిదినం కూడా సాగుతూ ఉండాలి. అదే మన శక్తి, అదే మన బలం. ఆ విధంగా ఆ ప్రభుని ప్రేమను పంచిపెట్టడంలో, విశ్వాసం పంచిపెట్టడంలో, సేవలు చేయడంలో వెనుకంజ వేయకూడదు. ఎందుచేతను మనం రక్షణ పొంది ఉన్నాం కాబట్టి, ఆ రక్షణలో సాగుతూ ఉన్నాం కాబట్టి, ఆత్మవరాలు పొంది అనుభవిస్తున్నాం కాబట్టి మనం ముందడుగు వేయాలి. ఆ ప్రభుని వ్యాపింప చేయడంలో, అందించడంలో, ఆ రక్షణ కార్యాన్ని అభివృద్ధిపరచడంలో మన వంతు కృషి చేస్తూనే ఉండాలి. ఆగిపోకూడదు. మంచి చేయడంలో అలసిపోవద్దు అని చెప్పి పునీత పౌలు మహర్షి చెప్తూ ఉన్నాడు. దేవాది దేవుడు చేసినటువంటి కృతజ్ఞతలు చెల్లించడంలో సొలసిపోవద్దు అని పౌలు మహర్షి చెప్తూ ఉన్నాడు. అందుచేత మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. దేవుడికి వందనాలు చెప్తూ, దేవుడా ఇంతగా నన్ను దీవించావు, ఈ దీవెన నాతోనే సరిపెట్టుకోను, ఈ దీవెన ఎంతోమందికి పంచి పెడతాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగా ప్రతి క్రీస్తు సాక్షి పలకాలి. ఆ విధంగా ప్రతి క్రైస్తవ భక్తుడు పలుకుతూ జీవిస్తూ జీవింప చేయాలి. అంచేతనే ఈరోజు సువిశేషంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను ఇక్కడే ఉన్నాను కదా, మీకెందుకు భయం అల్ప విశ్వాసులారా అని చెప్పి ఆ సముద్ర అలల్ని, తుఫాన్ని గద్దించి శాంతిపరిచాడు. శాంతి కలుగునుగాక అన్నాడు. ఇలాంటి అలలు, కష్టాలు, నష్టాలు జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. కష్టాలు లేని కాపురాలు లేవు, సమస్యలు లేని సంసారాలు లేవు, సమస్యలు లేని మనుషులు లేరు. ప్రతి మనిషి ఒక సమస్యగా మారుతున్నాడు. ఈ రోజుల్లో ఒక మనిషికి శత్రువు ఎవరు అంటే మనిషే. మనుషులే చంపుకు తింటున్నారు. ప్రేమలు నశించిపోతున్నాయి, అనుబంధాలు దూరం అవుతూ ఉన్నాయి. రాగద్వేషాలు పెంచుకొని, పగ ఈర్ష్య పెంచుకొని జీవితంలో మనిషే ఒక మనిషికి మృగంగా, శత్రువుగా తయారవుతూ ఉన్నాడు. ఇటువంటి సమాజాన్ని బాగుపరచాలి. ఇటువంటి సమాజాన్ని మనం బుద్ధి చెప్పాలి అంటే క్రీస్తు ప్రభు యొక్క బోధనలో మనందరం కూడా స్థిరపడి బలపడి ఆ ప్రేమ సత్యాన్ని తెలుసుకొని ప్రకటిస్తూ జీవింప చేయాలి. అదే మన విశ్వాసానికి నాంది, పునాది. మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి, స్థిరపరచుకోవాలి. అంచేతనే పౌలు మహర్షి అంటున్నాడు, ఎవరు నన్ను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయగలరు? ఎవరూ వేరు చేయలేరు. అటువంటి ఆత్మీయ అనుభూతి పొందాడు ఆయన. అటువంటి అనుభూతి మనం కూడా పొందాలి. ఎవరు నన్ను క్రీస్తు నుండి వేరు చేయగలరు? ఆయన ప్రేమ నుండి, ఆయన విశ్వాసం నుండి, ఆయన ఆధ్యాత్మిక బంధం నుండి నన్ను ఎవరు కూడా వేరు చేయలేరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విశ్వాసం ప్రభు మన నుండి కోరుతున్నాడు. ఈరోజు మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా అల్ప విశ్వాసాన్ని దూరం చేయండి, మా అవిశ్వాసాన్ని దూరం చేయండి. ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మీరే మా రక్షకులు, మీరే మా ప్రభువు. మీ యందు పరిపూర్ణ, సంపూర్ణ, అచంచల విశ్వాసంతో మేము స్థిరపడతాం, బలపడతాం. మా జీవితాలను రక్షించు, మా కుటుంబాలను రక్షించు, మమ్మల్ని రక్షించు. మాకు కావలసినటువంటి శాంతి సమాధానాలు దయచేయండి. ప్రపంచం అంతా కూడా అశాంతితో అల్లాడిపోతూ ఉంది, అసమాధానంతో అల్లాడిపోతూ ఉంది. ఎక్కడ చూసినా మనుషులు మానసిక రోగాలతో సతమతమవుతూ ఉన్నారు. అందుచేత ప్రభువా, మా మనసుల్ని, హృదయాల్ని తాకి మా మానసిక రోగాలను దూరం చేసి, మా అవిశ్వాసాన్ని తొలగించి, మాలో ఉన్నటువంటి ఆ దుర్బుద్ధిని దూరం చేసి, స్వార్థాన్ని దూరం చేసి, నిస్వార్థం దయచేస్తూ మీ యందు మా జీవితాలు దిగ్విజయంగా విశ్వాసంతో, ప్రేమతో నడిపించుకొని ఆ యొక్క ఆత్మ ఫలాలు పొందే భాగ్యాన్ని మాకు దయచేయమని మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. అందరము లేచి నిలబడి దేవుని ఎదుట తోటి విశ్వాసుల సమక్షంలో
మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టించిన మన యొక్క ఏకృతుడు మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తుని సృష్టించినారు. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. అధికారంలోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయే వారి నుండి లేచెను. పరలోకము ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారికును చనిపోయే వారికును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయత్నిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరకు ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. అందరము చేతులు జోడించి కళ్ళు మూసుకొని, ఇది అతి పవిత్రమైనటువంటి సమయం. ప్రభువు మనందరి యొక్క ప్రార్థనను ఆలకించడానికి సంసిద్ధముగా ఉన్నారు. మన హృదయాలను తెరచి మన హృదయ అంతరంగాల్లో ఉన్నటువంటి విన్నపములను, కోరికలను, సమస్యలను, వ్యాధులను, బాధలను అన్నిటినీ కూడా ప్రభు పాదాల చెంత అర్పించి బాధల నుండి విముక్తిని, మన యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని ప్రత్యేక విధముగా ఈ పరిశుద్ధమైనటువంటి సమయంలో మన ప్రభువుని భక్తితో వేడుకుందాం. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీవు శ్రీసభను స్థాపించి ఈ యొక్క శ్రీసభను ముందుకు నడిపించడానికి పరిశుద్ధ పాపు గారిని నువ్వు ఎన్నిక చేసుకొని ఈ యొక్క శ్రీసభను నీ యొక్క చిత్తానుసారము నడిపించడానికి తగిన బాధ్యతలను పోప్ ఫ్రాన్సిస్ గారికి సమర్పించి ఉన్నారు. ఆయనతో పాటు పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు ఈ యొక్క పరిచర్యలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఈ నీ దైవ సేవకులందరినీ కూడా ఆశీర్వదించి వీరికి కావలసినటువంటి నీ పవిత్ర ఆత్మ వరాలను, అనుగ్రహాలను కుమ్మరించి వీరు చేయబోయే ప్రతి పనుల్లో కూడా విజయాన్ని చేకూర్చి ఈ యొక్క శ్రీసభను బలపరిచి అభివృద్ధిపరచడానికి కావలసినటువంటి మీ యొక్క శక్తిని, అనుగ్రహాలని వీరందరికీ ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మా సర్వేశ్వర, ఎంఎస్ఎఫ్ఎస్ సభ అంతా కూడా ప్రత్యేక విధంగా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఎందుకనగా ఈ సభ నుండి ఒక గురువును పీఠాధిపతిగా ఎన్నిక చేసుకొని అభిషేకించి నల్గొండ మేత్రాసనానికి కాపరిగా నీవు ఆయనను ఎన్నుకొని ఉన్నావు. బిషప్ దమన్ కుమార్ గారిని మీ పరిశుద్ధ హస్తాలను అర్పిస్తూ ఉన్నాం. ఆయనను దీవించి ఆయన కావలసినటువంటి ఆరోగ్యాలను ప్రసాదించండి. నల్గొండ మేత్రాసనాన్ని ముందుకు నడిపించడానికి గురువులందరినీ కూడా ఒకే కాడిపై ముందుకు నడిపించడానికి కావలసినటువంటి ఆ యొక్క శక్తిని ఈయన సేవకుడైన దమన్ కుమార్ గారికి ప్రసాదించమని, ఆ యొక్క నల్గొండ మేత్రాసనము దినదిన అభివృద్ధి చెందుతూ ఈ యొక్క తెలుగు శ్రీసభలోనే ఒక ఆదర్శమైనటువంటి పీఠముగా తయారయ్యేలాగున ఆ యొక్క పీఠాన్ని, అదేవిధంగా తండ్రి గారిని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మా సర్వేశ్వర, ఈనాడు తణుకు విచారణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. తణుకు విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి గ్రామాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని కూడా నీ యొక్క శాంతితో, సమాధానముతో నింపి ఈ యొక్క తణుకు విచారణ దినదిన అభివృద్ధి చెందుతూ, విశ్వాసములో బలపడుతూ,
ఇతరులకు విశ్వాస రీతిలో ఆదర్శముగా ఉండేలాగున దీవించమని, ఇక్కడ పనిచేస్తున్నటువంటి విచారణ గురువులను, ఇతర గురువులను ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి ఆత్మబలాన్ని ప్రసాదించమని, ఆయన ఆరోగ్యాలను వారికి చేకూర్చి ఈ యొక్క దివ్యవాక్య పరిచర్యలో వీరికి తోడునీడగా ఉండి వీరిని ముందుకు నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అనారోగ్యాలతో, వ్యాధులతో, బాధలతో బాధపడుతున్న వారిని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ రోజున ఎంతోమంది ఎన్నో బాధలతో నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నారు. శారీరక, ఆధ్యాత్మిక వ్యాధులతో బాధపడుతున్న వారిని నీ యొక్క స్వస్థగల హస్తములతో తాకి స్వస్థపరచి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అదేవిధంగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో వచ్చి ఉన్నారో ఆయా సమస్యల నుండి వారిని విముక్తిపరిచి వారిని ఆర్థికంగా బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ తణుకు విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, మరి ముఖ్యంగా ఈనాడు యొక్క దీపావళి పూజల్లో పాలు పంచుకుంటూ నీ దివ్య సన్నిధిలో నీ పీఠం ముందు నిలుచుకొని ప్రార్థిస్తున్నటువంటి ఈ నీ ప్రజల ప్రార్థనలను, విన్నపములను ఆలకించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, చిన్నారి బిడ్డల కొరకు, యువతి యువకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వీరిని ఆశీర్వదించండి. మరి ముఖ్యముగా యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించి వారు వారి యొక్క జీవితాల్లో స్థిరపడి వారికి బంగారు భవిష్యత్తును, చిన్నారి బిడ్డలు వారి యొక్క చదువుల్లో వారికి తోడునీడగా ఉండి వారిని ముందుకు నడిపించి ప్రతి ఒక్క చిన్నారి బిడ్డ జ్ఞానమందు, ప్రాయమందు ఎదిగేలాగున దైవ భయము, దైవభక్తితో జీవించినట్లుగా వారిని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మౌనముగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థిద్దాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మీ బిడ్డలమైన మేము మా జీవితంలో వచ్చే కష్టాలను, కడగండ్లను విశ్వాసముతో మీ నిజ సన్నిధిని గుర్తించి ఎదుర్కొనేలా మమ్ములను ఆశీర్వదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రీతును తండ్రి నీవసగిన జీవితం సేవకై మలచినావే దీనుడయ్యున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే తల్లి గర్భాన పడక మునుపే సేవకై మలచినావే దీనుడై పరచునా దైవమా స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పితును తండ్రి నీవసగిన జీవితం ఫలము పుష్పము తెచ్చితి దైవమా అమరమైన నీదు ప్రేమకు వరముగా మార్చుమా అపరాక్ష ఫలము పుష్పము తెచ్చితి దైవమా అమరమైన నీదు ప్రేమ వరముగా మార్చుమా బలి పూజ ఈ విందులో పరిపూర్ణ నీ ప్రేమలో నడిపించనను నీదు సేవను నీ ప్రేమ చిరుజ్యోతిగా నడిపించనను నీదు సేవను నీ ప్రేమ చిరుజ్యోతిగా స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పితును తండ్రి నీవసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీను అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థించండి. ప్రభువు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, దయామయ ప్రేమమయ, మా పాపముల పరిహారముల కొరకు నీ మహిమ కొరకును మేము అర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగినట్టులా నీ కృపా కటాక్షములు మాకు అన్ని వేళలా ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపుకు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మత్స్యమానవునికి సాయం చేయట కొరకు నీవు దైవత్వంతో మా మధ్యకి వచ్చితివి. మేము దాన్ని ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాం. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండి చితకించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకొంటివి. అతని ద్వారా నిరంతరము నీ సమక్షములో ఆనందించున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడని మేము వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దైవాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దైవాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకములో భూలోకములో నీ మహిమతో యుక్తముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయును స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావమున సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మల బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
చేయుము. పాత్రమునందుకొని మీకు మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము. మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించుచు అతను మరలా వ్యయం చేయని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాము. నీ పవిత్ర శిరసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచి నీ కుమారుని బలి స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించినగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ సాలెస్ వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వర్తిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమందుడికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయ నీ శ్రీ సభ నీ సేవకుడుకు మా ఫ్రాన్సీ జదుగురును, మా జయరాజు పీఠాధిపతిని, మా దమన్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సభకును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలగింపము. దయగల తండ్రి, అన్ని దశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము.
మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియులారా, విశ్వాసులారా, ప్రభు పలికినటువంటి అభయ వాక్యాన్ని స్మరిస్తూ నేనుండగా అండగా ఇక ఎందుకు నీకు దిగులు దండగా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ పరలోక జపం చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటివ్వండి, మా యొక్క అపరాధముల వారిని మన్నించినట్లు మా అపరాధములను మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, సమాధానమును, ప్రేమను, ఐక్యతను ప్రసాదింపుము. మీ దానుగుణ మేము పాపం నుండి విముక్తులను చేసి అన్ని కడతల నుండి, బాధల నుండి, జబ్బుల నుండి, రాగద్వేషాల నుండి, ద్వేష భావాల నుండి సర్వదా మమ్ము కాపాడము. మేము మోక్షానందమును మా రక్షుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ప్రియులారా, విశ్వాసులారా, నేటి సమాజంలో ప్రతి వ్యక్తి కూడా, కుటుంబం, సమాజం, చివరికి ప్రపంచం అంతా కూడా అశాంతితో, అసమాధానంతో బాధపడుతూ ఉంది. ఎక్కడ చూసినా అశాంతి, అసమాధానం తాండవిస్తూ ఉంది. మనుషులు ప్రపంచ నలుమూలలా కూడా శాంతి కోసం, సమాధానం కోసం తహతహలాడుతూ ఉన్నారు. ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. తిండి కోసం కాదు, శాంతి సమాధానాల కోసం. మరి ఆ శాంతిని ఇచ్చేదెవరు? మన ప్రభువే. ప్రభువే మన శాంతమూర్తి. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరికొకరు శాంతి సమాధానాలు తెలుపుకుందాం. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము.
శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు, మన ప్రభు, మన రక్షకుడు, మన జీవాహారం, జీవనాధారం, మన జీవిత సర్వం, సకలం, సమస్తం, మన జీవిత ఆరంభం, మన జీవిత అంతం. అటువంటి విశ్వాసంతో ఆయన విధిలో పాల్గొన్న మనందరం ధన్యులం. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించడానికి నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెదెను. ఉత్తమ స్థాప జపము. సర్వేశ్వర స్వామి దేవర వారు మితిలేని సకల మేలుల స్వరూపులైనటు వలన సకల వస్తువుల కంటే దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, ముందుకు రావద్దు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే గురువులు మీ మధ్యలోకి వచ్చి సప్రసాదం ఇస్తారు. వెనకాల వాళ్ళు, బయట వాళ్ళు, మొత్తం ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి. బయటకు కూడా గురువులు వచ్చి దివ్య సప్రసాదాన్ని ఇస్తారు. కాబట్టి సమయం వృధా కాకుండా అయిపోతుంది తొందరగా. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆమేన్. పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 మనరా విందు. ఈ విందు ఎంతో కమ్మని విందు, ఈ విందు ఎంతో కమ్మని విందు. రండి రండి దైవ జనము, దివ్యమైన ఈ ఆహారము. రండి దైవ జనము, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి దైవ జనము, దివ్యమైన ఈ ఆహారము. రండి దైవ జనము, ధన్యమైన మన ప్రభుని విందుకై. పరమ ప్రభు విందుకై వడివడిగా రండి, వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి, వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో కొనగా పరుగునారా రండి, ప్రీతితో కొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి, వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై
వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మడి విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరాయి, క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరాయి, క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు, శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు, నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు, నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. ప్రేమధారలు చిందును, అమృతాన్ని మించిన విందు, అమరత్వాన్ని పంచును. ప్రేమనాథుని పొందులో ప్రేమధారలు చిందును, అమృతాన్ని మించిన విందు, అమరత్వాన్ని పంచును. మోక్షదాముని విందు మహనీయునితో పొందు, మోక్షదాముని విందు మహనీయునితో పొందు, సత్యవాకుల ఈ విందు, మోక్ష ప్రసాదము ఈ విందు, సత్యవాకుల ఈ విందు, మోక్ష ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. రండి రండి దైవ జనమ, ధన్యమైన మనహారము. రండి దైవ జనమ, ధన్యమైన మన ప్రభుని విందుకై.